వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్ర విజయవంతమైందనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీని జైల్లో పెట్టి మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తుందని, కానీ అలా జరగదని తెలిపారు। రాహుల్ గాంధీపై వేసిన వేటు తాము ఖండిస్తున్నామని, అదేవిధంగా మోదీ ప్రభుత్వం 15 లక్షల రూపాయల పేదవాడి జన్ధన్ ఖాతాలో ప్రజలకు వేస్తామన్న డబ్బులు వెంటనే ప్రజల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు। రాహుల్ గాంధీని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ కుట్రపూరితమైన చర్యలు చేపడుతోందని అన్నారు। మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే వేటు వేసినారో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను అందరినీ కూడా మేము కోరుతున్నాం। ఇది అమానుషం, ఎక్కడ కూడా మనము చూడలేదు, జరగలేదు। వాళ్ళ మంత్రివర్గంలో ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళపైన వేటు వేస్తారు। ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ ముఖ్యమంత్రి గతంలో మోడీ ఉన్నప్పుడు కూడా గుజరాత్లో మైనింగ్ శాఖ మంత్రి ఇలాంటిదే కోర్టు ఆర్డర్ వస్తే కూడా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేని మోడీ ఈరోజు చకచక అసలు ఈ ఆర్డర్ వచ్చిన మరుక్షణమే ఈ ఫైల్ మూవ్మెంట్ చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం। ఎందుకంటే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు దేశం సరిహద్దులు దాటి ఎన్నో ఏండ్ల నుంచి విదేశాల్లో ఉంటే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురాలేదు। గతంలో చెప్పింది నల్లధనాన్ని తీసుకొస్తాం, 15 లక్షల రూపాయలు పేదవాళ్ళ ఖాతాలో జన్ధన్ అనే ఖాతాలో వేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 2 సార్లు పబ్బం గడుపుకుంది। 3వసారి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని గమనించి రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది। దీన్ని దేశవ్యాప్తంగా అందరు శ్రేణులు కూడా దీన్ని తిప్పికొడుతున్నటువంటి సందర్భం లోపల ఈ యొక్క వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని విడ్రా చేసుకోవాలి, అవకాశం కల్పించాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలి। వాళ్ళు అయితే పార్లమెంట్ సెక్రటరియట్ ద్వారా ఏదైతే ఆదేశాలు అర్హత ఇచ్చారో దాన్ని తక్షణమే దాన్ని విడ్రా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తాం।